తెలుగు రాష్ట్రాలలో ప్రాజెక్టులన్నీ కలకలలాడుతున్నాయి. 3 రోజులుగా ఎగువన కురుస్తున్న కుండపోత వర్షాలతో జలాశయాలకు భారీగా వరద నీరు చేరుతోంది. భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు వద్ద వరద ఉధృతి గంటకు పెరుగుతోంది. ఎగువ స్పిల్వే వద్ద నీటి మట్టం 33.645 మీటర్లకు చేరుకుంది. దీంతో 12,26,964 క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇటు కృష్ణా నది ప్రాజెక్టులో ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆల్మట్టికి ఇన్ఫ్లో 128,763 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 151,545 క్యూసెక్కులుగా ఉంది. ఆల్మట్టి మొత్తం నీటి సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా ప్రస్తుత నిల్వ 95.50 టీఎంసీలుగా ఉంది. ఇక నారాయణపూర్ ప్రాజెక్టులో ఇన్ఫ్లో 147,924 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 147,787 క్యూసెక్లు దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ పూర్తి నీటి సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 32.18 టీఎంసీలుగా ఉంది. ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి జూరాల జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులోకి 165,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండగా 183,240 క్యూసెక్లు అవుట్ఫ్లో కొనసాగుతోంది. ఇక జూరాల పూర్తిస్థాయి నీటి మట్టం 9.66 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 6.950 టీఎంసీలుగా ఉంది. జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తుండటంతో 41 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ శ్రీశైలం వైపు పరుగులు తీస్తోంది. ఇటు నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు వద్ద ఇన్ఫ్లో 5,177 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 642 క్యూసెక్లు ఉంది. ఆదిలాబాద్ జిల్లా సాత్నాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 284.05 మీటర్లకు చేరుకుంది. పెద్దపల్లి జిల్లాలోని పార్వతీ బ్యారేజ్ వద్ద మొత్తం 74 గేట్లు ఓపెన్ చేసి 2,614 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 139,804 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోంది. అధికారులు దిగువకు 1,600 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 153.76 టీఎంసీలుగా ఉంది. నాగార్జున సాగర్కు వరద పోటెత్తుతోంది. సాగర్కు ప్రస్తుతం ఇన్ఫ్లో 1,849 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 9,352 క్యూసెక్లకు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తి సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 121.22 టీఎంసీలుగా ఉంది. ఇక ప్రకాశం బ్యారేజ్కు వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజ్కు ఇన్ఫ్లో 9,246 క్యూసెక్లు వరద వస్తుండగా అవుట్ఫ్లో 9,512 క్యూసెక్లు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ సామర్థ్యం 3.07 టీఎంసీలు కాగా ప్రస్తుత నిల్వ 3.07 టీఎంసీలుగా ఉంది. ఇక పులిచింతల ప్రాజెక్టులోనూ వరద కొనసాగుతోంది. పులిచింతలకు ఇన్ఫ్లో 277 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 50 క్యూసెక్లు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుత సామర్థ్యం 0.9 టీఎంసీలుగా ఉంది. ఇటు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడ మండలంలోని ఎర్రకాల్వ జలాశయానికి వరద తగ్గుముఖం పట్టింది. ఇన్ఫ్లో 1,500 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 1000 క్యూసెక్లుగా ఉంది. 2 గేట్లు ఎత్తి 1000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. మరోవైపు భద్రాచలం వద్ద 47.3 అడుగులతో నీటి మట్టం ప్రస్తుతం నిలకడగా ఉంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వచ్చిన నీటిని వచ్చినట్లే కిందకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 14.56 లక్షల క్యూసెక్కులుగా ఉంది. సహాయక చర్యలో భాగంగా 11 బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.